మిత్రులందరికీ నమస్కారం. నేను మెస్సిఎస్. ఎన్నో రోజుల సంధి ఎదురు చూస్తున్నటువంటి ఇందిరమ్మ పక్కా ఇండ్ల పథకము నిన్న ప్రారంభం కావడం అనేది జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖమ్మం జిల్లాలో అధికారికంగా నిన్న ప్రారంభించారు. ఇక ఈ పథకానికి సంబంధించి R&B ప్రిన్సిపల్ సెక్రటరీ నిన్న రాత్రి ఒక జీవోను రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ జీవో ప్రకారము ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు, ఎవరికి ముందు ఈ ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ ఇందిరమ్మ ఇండ్లకు ఏ విధంగా దరఖాస్తుదారులను సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ సెలెక్ట్ అయినటువంటి వారికి ఈ 5 లక్షలు ఏ విధంగా అందజేస్తారు అన్న పూర్తి వివరాలను ఈ రోజు మీకు ఉన్నట్టుగా వివరించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ముందు అర్హులు ఎవరు అన్న విషయాన్ని మనం చూసుకున్నట్లయితే ఈ ఇందిరమ్మ ఇండ్లను కేవలం మహిళల పేరిటే శాంక్షన్ చేయడం అనేది జరుగుతుంది. పురుషుల పేరిట ఈ ఇందిరమ్మ ఇండ్లను శాంక్షన్ చేయరు. ఇక తర్వాత తప్పనిసరిగా రేషన్ కార్డును కలిగి ఉండాలి అని ప్రభుత్వం పేర్కొంది. ఇక ప్రజాపాలనలో తప్పకుండా దరఖాస్తు చేసుకొని ఉండాలి అని కూడా ఈ జీవోలో పేర్కోవడం అనేది జరిగింది. ఇక ఎంత విస్తీర్ణంలో ఇంటిని నిర్మించుకోవాలి అంటే ఇక్కడ 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకోవాలని ఈ గైడ్ లైన్స్ లో పేర్కోవడం అనేది జరిగింది. 400 చదరపు అడుగుల విస్తీర్ణము అంటే ఇక్కడ 60 గజాలు వస్తుంది. 60 గజాలు అంటే అరగుంట. ఒకవేళ అరగుంట స్థలం లేని వారి పరిస్థితి ఏంటి అంటే దానికి కూడా ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని ప్రభుత్వం అన్వేషిస్తుంది. ఆ వివరాలు లాస్ట్ ఎండింగ్ లో తెలియజేస్తారు. ఇక తర్వాత ఉమ్మడి కుటుంబాలకు చెందినటువంటి వారు కూడా ఈ పథకానికి అర్హులు అని చెప్పేసి ఇక్కడ పేర్కోవడం అనేది జరిగింది. ఇక దరఖాస్తు ఎక్కడ చేసుకుంటే, ఏ గ్రామంలో దరఖాస్తు చేసుకుంటే ఆ గ్రామ నివాసి అయి ఉండాలి, ఏ పట్టణంలో దరఖాస్తు చేసుకుంటే ఆ పట్టణానికి సంబంధించినటువంటి వ్యక్తి అయి ఉండాలని గైడ్ లైన్స్ లో పేర్కోవడం అనేది జరిగింది. ఇక తర్వాత వితంతువులు మరియు ఒంటరి మహిళలు ఎవరైతే ఉంటారో వీరు కూడా ఈ ఇందిరమ్మ ఇళ్లకు అర్హులు అని పేర్కోవడం అనేది జరిగింది. ఇక పూరి గుడిసెలు, మట్టి గోడలు కలిగినటువంటి ఈ ఇల్లు కలిగినటువంటి వారు కూడా ఈ ఇందిరమ్మ ఇళ్లకు అర్హులు అని పేర్కోవడం అనేది జరిగింది. ఇక కిరాయి ఇళ్లలో ఉంటున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు కూడా ఈ పథకానికి అర్హులే అని పేర్కోవడం అనేది జరిగింది. వీరంతా కూడా BPL పరిధిలోకి వచ్చి ఉండాలి, బిలో ప్రాపర్టీ లైన్ వ్యక్తులై ఉండాలి, అంటే పేదవారు అయి ఉండాలని ఇందులో పేర్కోవడం అనేది జరిగింది. ఈ విధంగా ఈ 10 అర్హతలను ప్రభుత్వం నిర్దేశించడం అనేది జరిగింది. ఇక తర్వాత ఈ అర్హతలు ఉన్నటువంటి వారిని ఏ విధంగా గుర్తిస్తారు, ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు అన్న విషయాలలోకి వెళ్ళినట్లయితే ఈ దరఖాస్తుదారులను గ్రామ సభలు మరియు వార్డు సభలు, బస్తీ సభలు నిర్వహించి సెలెక్ట్ చేయడం జరుగుతుందని ఈ జీవోలో పేర్కోవడం అనేది జరిగింది. ఈ విధంగా గ్రామ సభల ద్వారా సెలెక్ట్ అయినటువంటి వారిని అక్కడ జిల్లా ఇన్ఛార్జి మంత్రికి తెలియజేసి ఆ జిల్లా కలెక్టర్ గారు ఈ అర్హులను ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఎంపికైనటువంటి వారి పేర్లను గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ప్రదర్శించడం అనేది జరుగుతుంది, అంటే డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది. దీనిపైన సమీక్ష కూడా నిర్వహించడం అనేది జరుగుతుంది. ఒక గ్రామంలో ఈ 10 మందికి ఇందిరమ్మ ఇల్లు వచ్చాయి అంటే వీళ్ళు అర్హులేనా కాదా అని చెప్పేసి ప్రజల నుంచి అభ్యర్థనలు కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. వీరిలో ఒకవేళ ఇల్లు ఉన్నటువంటి వారు, ఉద్యోగాలు ఉన్నటువంటి వారు, ధనవంతులు ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో గ్రామ ప్రజలు ప్రభుత్వానికి కంప్లైంట్ చేయవచ్చు. ఆ విధంగా అర్హులను తొలగించే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి ఈ జీవోలో పేర్కోవడం అనేది జరిగింది. ఆ తర్వాత ఈ విధంగా ఎంపికైనటువంటి వారిపైన ఇక్కడ జిల్లా కలెక్టర్ మరియు హైదరాబాద్ ప్రాంతంలోనైతే కమిషనర్ నియమించినటువంటి ఒక ప్రత్యేక బృందాలు ఉంటాయి. ఆ బృందాలలోని అధికారులు ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి వారిపైన, లబ్ధిదారుల పైన విచారణ చేయడం అనేది జరుగుతుంది. వీరు అర్హులా కాదా అని వారు గవర్నమెంట్ కు రిపోర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా 3 అంచెల పద్ధతిలో ఇక్కడ లబ్ధిదారులను ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత ఈ విధంగా ఎంపికైనటువంటి వారికి ఈ 5 లక్షలు ఏ విధంగా చెల్లిస్తారు అంటే ఇక్కడ ముందుగా బేస్మెంట్ స్థాయిలో 1 లక్ష రూపాయలు చెల్లిస్తారు.
స్లాబ్ స్థాయిలో మరొక 1,00,000 రూపాయలు చెల్లిస్తారు. స్లాబ్ పూర్తయిన తర్వాత 2 లక్షల రూపాయలు చెల్లిస్తారు. పూర్తిగా ఇల్లు కంప్లీట్ అయిన తర్వాత మరో 1,00,000 రూపాయలను చెల్లించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా 5 లక్షల రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ లో డిబిటీ పద్ధతిలో గవర్నమెంట్ జమ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ లబ్ధిదారులకు అందడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత ఇక్కడ గవర్నమెంట్ నిర్దేశించినటువంటి స్థలము, ఇక్కడ 400 చదరపు అడుగుల స్థలం అన్నారు కదా, అరగుంట లేని వాళ్ళ పరిస్థితి ఏంటి, వారికి ఇల్లు ఇవ్వరా అంటే వారి గురించి కూడా ప్రభుత్వం ఒక పరిశీలన చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ అరగుంట కంటే తక్కువ ఉన్నట్లయితే ప్రభుత్వం ఇచ్చేటువంటి 5 లక్షల రూపాయలు దుర్వినియోగం అవుతాయి. 5 లక్షల రూపాయలు ఖర్చు చేసే విధంగా ఇక్కడ మనకు 2 రూములు, ఆ తర్వాత లెట్రిన్, బాత్రూమ్ ఇవన్నీ కూడా అరగుంటకు తక్కువగా ఉన్న జాగాలో ఇది నిర్మించడానికి వీలు పడదు. కాబట్టి ప్రభుత్వం ఇచ్చే 5 లక్షల రూపాయలు దుర్వినియోగం అవుతాయి అని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఒకవేళ దుర్వినియోగం అవుతాయి అని ఆలోచన చేసినప్పుడు వాటిని ఏ విధంగా సద్వినియోగం చేయాలి అన్న ఆలోచన కూడా చేస్తుంది కదా. అలాంటప్పుడు డూప్లెక్స్ పద్ధతిలో కింద ఒక 2 రూములు నిర్మించుకొని పైన ఒక 2 రూములు నిర్మించుకుంటే ఎలా ఉంటుంది అన్న ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తుంది. అంటే అరగుంట కంటే తక్కువ జాగా ఉన్న వాళ్ళు కింద మనకు ఒక వంట రూము, లెట్రిన్, బాత్రూమ్ నిర్మించుకోవచ్చు. పైన 2 గదులు నిర్మించుకోవచ్చు. బెడ్రూమ్లు అనుకుంటే 2 గదులు నిర్మించుకోవచ్చు. ఈ విధంగా ఇందిరమ్మ ఇంటిని తక్కువ జాగా ఉన్న వారికి డూప్లెక్స్ పద్ధతిలో నిర్మించడానికి కూడా ప్రభుత్వం పరిశీలన చేస్తుంది అని చెప్పేసి మనకు ఉన్నతాధికారుల ద్వారా తెలియడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత ఇంకో ముఖ్య విషయం ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి అంటే, మహిళల పేరు మీదనే ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు అంటున్నారు కదా. ఇక్కడ కొత్తగా పెళ్లినైనటువంటి వారి భార్యలకు వారి తల్లిగారింటి వద్ద రేషన్ కార్డులో పేరు ఉంటుంది, మా రేషన్ కార్డులో పేరు లేదు, మన మహిళలకే పేరు ఇచ్చినప్పుడు మా భార్య పేరు రేషన్ కార్డులో లేదు కాబట్టి మాకు అన్యాయం జరుగుతుంది కదా అని చెప్పేసి కొంతమందికి ఆలోచన ఉంటుంది. ఎలాంటి అన్యాయం అనేది జరగదు. మీరు ఉమ్మడి కుటుంబంలో ఉండి రేషన్ కార్డు మీ తండ్రి పేరు పైన ఉన్న ఉమ్మడి కుటుంబంలో 2-3 అన్నదమ్ములు ఉంటారు. ఈ 2-3కి పెళ్లిళ్ళు అవుతాయి. పెళ్లిళ్ళు అయిన తర్వాత వారి భార్యల పేరు వారి తల్లిగారి ఇంటికాడ ఉన్నా కానీ మీ పేరు రేషన్ కార్డులో ఉన్నట్టయితే మీ భార్యను కన్సల్ట్ చేసి ఈ ఇందిరమ్మ ఇళ్లకు సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎలాంటి టెన్షన్ వద్దు. ఉమ్మడి కుటుంబంలో వారికి వారి భార్యల పేరు రేషన్ కార్డులో లేకున్నా కానీ వారికి కూడా ఈ ఇందిరమ్మ ఇళ్లను కేటాయించడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా గానీ ఆ వివరాలు వెంటనే అంతర్నేత్ర ఛానల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. ఈ వివరాలు మీ మొబైల్లో వెంటనే రావాలి అంటే, మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.